అందరికీ నమస్కారం. నేను మీ నిహారిక. వెల్కమ్ టు నిహారిక పాక్స్. ఈ రోజు మనం వరంగల్కి 35 కిలోమీటర్స్ దూరం. మనం హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తే ఆల్మోస్ట్ వరంగల్ దగ్గరలో మనం వచ్చాము. ఈ ఊరి పేరు చిల్పూర్ గుట్ట బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ ఊర్లోకి వెంటయ్యే ముందే మనకి వెంకటేశ్వర పల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోగానే మనకి చిల్పూర్ గుట్ట వస్తుంది. మెట్ల దారి నుంచి వస్తే కనుక ఆ కింద నుంచి రావచ్చు. కింద కనపడుతుంది కదా మనకి, అక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ పైకి రావాలి. చాలా తక్కువ మెట్లే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 50 స్టెప్స్ దాకా ఉండొచ్చు. సో ఇలా రావచ్చు. అక్కడ దూరంగా చూసారంటే మీరు సంత జరుగుతుంది. ప్రతి ఆదివారం ఇక్కడ సంత చాలా ఫేమస్ అంట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా అందరు వచ్చి ఇక్కడ సంత చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మనం చూసామంటే ఆవులు ఎద్దులు ఇవన్నీ కొనుక్కోవడానికి పెద్ద సంతలాగా జరుగుతుంది ఇక్కడ. సో అలానే మనకి ఇక్కడ గ్రాసరీస్ కానివ్వండి, వస్తు మార్పిడి, కూరగాయలు అవి కూడా ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సండే సంత చాలా స్పెషల్. సంత చూడాలనుకున్న వాళ్ళు రావచ్చు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మేము రాలేము అనుకున్న వాళ్ళు సండే తప్పించి వేరే రోజుల్లో ఈ గుడికి రావచ్చు.
నిలిచిన పాదాలు అన్నట్టు. కారణం ఏంటంటే స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి దూరం కావడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం కావడానికి ఆ స్వామివారి ఇక్కడికి వచ్చేసి స్వామివారి పాదుకలను ఇక్కడ ఉంచేసి ఇక్కడ నుంచి ఆ పైన కొండ మీదకి వెళ్ళేసి 40 రోజులు తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకున్న తర్వాత ఆ అప్పుల బాధ నుండి కొద్దిగా విముక్తి దొరికిందన్నట్టు. అందు గురించి చెప్పేసి ఈ యొక్క పాదాలు చాలా ముఖ్యమైనవి. ఆ పాదాలు దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ అప్పుల బాధ నుంచి కూడా అందరూ బయటపడతారు. అందుకే విశేషంగా స్వామివారి యొక్క పాదాలను దర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అక్కడ ఏదో అఖండ దీపంలో నూనె పోస్తారు కదా, అఖండ దీపం ఉంటుంది. ఆ అఖండ దీపంలో కూడా నూనె పోస్తుంటాం. అక్కడ వెలుగుతుంది చూడండి, ఇటు మూలకు ఉన్నది, అది అఖండ దీపం. అది ఆ అఖండ దీపం ఎప్పుడు కూడా 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. ఇంతకు ముందు భక్తులు అక్కడి వరకు పంపించేవారు. కాకపోతే ఏంటంటే అందరూ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇస్తున్నారు, పంచ కట్టుకొని రావట్లేదు అని చెప్పేసి పంపించడం మానేసాము. ఎందుకంటే స్వామివారి దగ్గర నుంచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ జనాలు కూడా ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, అందరికి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడి వరకే అందరినీ అలౌ చేసి ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళేటట్టు. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అంటే ఏంటి? మీనింగ్ ఈక్వల్ టు గాడ్, మమ్మీ ఈక్వల్ టు గాడ్, తర్వాత ఫాదర్, నాన్నగారు కూడా దైవంతో సమానం. మీ ఆచార్యుడు, ఆచార్యుడు అంటే మీ టీచర్. ఆయన కనపడగానే ఏం చేయాలి? అలా ఎత్తి నమస్కారం చేసి 50 మార్కులు పడతాయి, అలా ఉంచాలి. అట్లా నమస్కారం చేసి ఫుల్ 100 మార్క్స్, A+. ఓకే, ఆచార్య దేవోభవ. తర్వాత అతిథి దేవోభవ అంటే మీ ఇంటికి వచ్చినటువంటి గెస్ట్, వాళ్ళు కూడా దైవంతో సమానం. వాళ్ళు ఇంటికి ఏం రారు, మన ఇంటికి ఈక్వల్ టు గాడ్. అటువంటి వాళ్ళకి మీకంటే పెద్దవాళ్ళు అయితే ఆశీస్సులు తీసుకోవాలి, దండం పెట్టాలి. ఆశీస్సులు ఏమేమి ఇస్తారు? సకల విద్య ప్రాప్తి రస్తు అంటే మీకు ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ స్వామి కనపడ్డాడు. మరి రోజు కనపడే దేవతలు ఎవరు మీకు? ఫాదర్ అండ్ మదర్, అమ్మ నాన్నగారు దైవంతో సమానం. ఓకే, శ్రీ 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 గుగుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిలుకూరు గుట్ట, మండలం చిలుకూరు, జనగామ జిల్లా. చిలుకూరు గుట్ట మన తెలంగాణలో 2వ తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. పూర్వకాలంలో పద్మావతి వివాహ సందర్భంగా కుబేరుడి దగ్గర డబ్బు తీసుకున్న స్వామి. ఎవరి కోసం? పద్మావతి వివాహాన్ని చేసుకోవడానికి, కళ్యాణం చేసుకోవడానికి. పద్మావతి వివాహాన్ని ఎందుకు చేసుకున్నాడు అంటే లోక కళ్యాణార్థం. అంటే లోకమంతా క్షేమంగా ఉండాలంటే పద్మావతి కావాల్సిందే. మనకు కూడా మన ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడితే మనకు నచ్చిందా? ఆడవాళ్ళు మంచి పేరు ఉండాలి, బాధ కలగకుండా చేసే ఇళ్ళే మంచిగా ఉంటాయి, లేకపోతే డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకోసమే స్వామివారు పద్మావతిని వివాహం చేసుకొని కుబేరుడి దగ్గర ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడైనా కానీ పెళ్ళి టైం అప్పు తేవాల్సిందే ఆనాటి నుంచి. ఫైనాన్షియల్ అన్నీ ఉండని ఆ టైంలో కూడా తప్పకుండా క్యాష్ కావాలి. మరి ఆ లక్ష్మి రావాలి కదా, మనకు లక్ష్మి చేసుకోవాలంటే లక్ష్మిని తీసుకురావాలి. అట్లా స్వామివారు కూడా అట్లా తీసుకొస్తే గతించిన కొద్ది రోజులు అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది, క్యాష్ ప్రాబ్లం వచ్చింది. స్వామివారికి వచ్చి ఏం ఎట్లా ఏం చేద్దామని రాత్రి కళలో వచ్చేసింది. ఇక్కడ అయితే నాకు మంచిగా ఉంటుంది చెప్పి చిలుకూరు గుట్ట ఆయనకు మనసులో వచ్చేసింది. వచ్చి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి మీరు పాదాలు చూసారా కింద? ఇది పాదాల గుండు అంటారు. అక్కడ పాదాలు వదిలి అదే రోజు స్వామివారు అక్కడ జ్యోతి వెలిగించారు. అక్కడే ఆ జ్యోతి వెలిగించి స్వామివారి పైన తపస్సు చేసుకుంటున్నాడు. ఒక 40 రోజుల లోపల క్యాష్ పార్టీ అయిపోయాడు. ప్రాబ్లం పోయింది. 40 డేస్ మండలం రోజుల లోపల ఆయనకు ఫైనాన్షియల్ ఫుల్ క్యాష్ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన కుబేరుడు, ఈయనే కుబేరుడు అయిపోయింది. మందికి ఇవ్వడానికి అంత కెపాసిటీ వచ్చేసింది. పైన స్వామి ఇక్కడ ఆళ్వారాధులు ఉంటారు. మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ఫాల్గుణ మాసంలో. బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి?
తెలియకుండా తప్పు చేస్తున్నాం. అంటే ఎవరి వల్ల? మా వల్ల కావచ్చు. మేము మంత్రాలు మంచిగా చదువుకోకపోతే మా తప్పే. అధికారులు ఉంటారు, వాళ్ళు స్వామివారికి తులసి మాలలు పూలు పండ్లు లేకపోతే వాళ్ళ తప్పు, అది రాంగ్. ఇంకొకటి, మీకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేసుకునే భక్తులు వస్తున్నారు. అంటే ఈ 3 తప్పుల నివారణ కొరకు మనం బ్రహ్మోత్సవం చేయాలి. బ్రహ్మోత్సవం ఎందుకు చేయాలంటే ఆలయ పవిత్రతను కాపాడటానికి బ్రహ్మోత్సవం. ఇది ఎవ్రీ ఇయర్ పాల్గొన మాసంలో పాల్గొన శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు కళ్యాణం జరుగుతుంది. తర్వాత ప్రతి శ్రవణ నక్షత్రం హోమము, కళ్యాణం. శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం, జన్మ నక్షత్రం అంటే అందుకోసం ఆ రోజు కళ్యాణం. ఇంకొకటి, ప్రతి శనివారం కళ్యాణం, ప్రతి సాటర్డే స్వామివారి కళ్యాణం. నిత్య కళ్యాణం చేయాలి స్వామివారికి. మనకి ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా రాను ముందు కూడా నిత్య కళ్యాణం చేయడం జరుగుతుంది. కాకపోతే శనివారం వార కళ్యాణం, శుక్రవారం అభిషేకం, నిజాభిషేకం స్వామివారికి. కిందనేమో పాదాలను నిత్యాభిషేకం ఉంటుంది, లోపల చూసిందా రోజు అభిషేకం ఉంటుంది. సాలగ్రామ అభిషేకము, పాదాభిషేకం. ఈ స్వామివారికి మాత్రం నిజాభిషేకం. ఈ పెరుమాళ్ళకి పంచామృతాలు, పండ్ల రసాలు, శ్రీగంధం, పసుపు వీటన్నిటితో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలంకార ప్రియ విష్ణు, ఆయనకు మంచి అలంకారం కావాలి. పుష్పాలంకారం ప్రతి శనివారం కూడా స్వామివారిని మంచిగా పుష్పాలతో భక్తులే డొనేట్ చేస్తారు. పుష్పాలు కూడా 40 డేస్ ఆయిల్ వేస్తే ఏమైందంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆయిల్ వేయాలి. మీరు 1500 రూపీస్ మన ఆఫీస్లో టెంపుల్లో కట్టాలి. దేవస్థానంలో ఒక 1500 రూపాయలు రసీదు ఉంటుంది. అందులో కడితే మీ గోత్రనామాలు రోజు చెప్పుకుంటున్న స్వామివారికి జ్యోతి చూపిస్తారు. 40 పేరు మీకు భయపడి వచ్చాడు. అయితే స్వామివారి ఏమనుకుంటే నా వల్ల మన భక్తులు కూడా భయపడకూడదు. మనకు భయం పోతుంది మొదలు స్వామి దర్శనం చేస్తాం. అంటే అది మనం దర్శనం చేసుకున్నది భయం అట్లా అంటే అది. ఇక మనకు షోడశ కళలు ఉంటాయి, 16 కళలు. టాలెంట్, కళ అంటే టాలెంట్ అంటే నీ నైపుణ్యం. నైపుణ్యం అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ముత్యాల్లాగా రాస్తాడు ఒక్కొక్కటి. మనం ఎంత ట్రై చేసినా రాదు. అంటే దానికి కారణం గాడ్ గిఫ్ట్. ఓడోడు ఏం చదవడు, మార్కులు వస్తుంటాయి. కారణం కంప్యూటర్ మైండ్, అంటే గాడ్ గిఫ్ట్. ఓడోడు బాగా మాట్లాడుతాడు, టాకింగ్, గాడ్ గిఫ్ట్. అంటే ఇట్లా మనకు 16 కళలు ఉంటాయి. మ్యాక్సిమం 15 ఉంటాయి, 16 కళ ఎవరికి రాదు. ఈ 15 అనేటువంటి ఒక టీం, ఒక బ్యాచ్. దీనికి క్యాప్టెన్ కావాలి. ఈ 15 బ్యాచ్ క్యాప్టెన్. ఎవరు క్యాప్టెన్? ధైర్యం. 16 ధైర్యం. ఈ ధైర్యం ఉంటేనే ఈ 15 వాల్యూ. ధైర్యం లేకపోతే వేస్ట్. మన స్వామిని దర్శనం చేసుకుంటే 16 నీకు 16 వచ్చేసింది. డేర్, ధైర్యం. భయపడకుండా స్కూల్కి పోతే ఏమవుతుంది? మార్కులు తక్కువ వస్తాయి. ధైర్యంగా పోతే మార్కులు మంచిగా పడుతుంది. భయపడద్దు స్కూల్కి పోవడానికి. నువ్వే బాబు ధైర్యంగా పోవాలి. పరీక్షలు మంచిగా రాయాలి. ఓకే, నీకు మార్కులు ఎక్కువ వస్తుంది. అది మెయిన్. గూగుల్ అంటే అది దర్శన ప్రాప్తి, చాలా విద్యా ప్రాప్తి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. చూసారు కదా, గురుగారు చాలా చక్కగా వివరించారు మనకు ఈ టెంపుల్ గురించి. తర్వాత ఈ టెంపుల్లో జరిగే పుణ్యకార్యాలు, పూజలు, బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తామని చాలా మంది డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఎందుకు చేశాము అని చెప్పి చాలా బాగా చెప్పారు. అలానే ఇది మనకి హైదరాబాద్ నుంచి జస్ట్ 2.5 hours జర్నీ. వరంగల్ దగ్గరలో ఉంది. సో వరంగల్ నుంచి అయితే జస్ట్ 35 kilometers దూరంలో ఉంది. మనము కాన్పూర్ రోడ్ లో నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి వెంకటేశ్వరపల్లి అని ఒక ఊరు, పెద్ద గ్రామం
గ్రామం వస్తుంది. ఆ గ్రామం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎక్కడ చూస్తే చాలా ఈజీ, మనం లొకేషన్ పెట్టుకున్నా ఎవరైనా అడిగినా కూడా ఈజీగా గైడ్ చేస్తారు. ఇక్కడ చెప్పారు కదా 40 రోజుల పాటు మనము అఖండ జ్యోతిలో నూనె వేస్తే మనకు ఆర్థిక సమస్యల నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అండ్ మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. వెంకటేశ్వర స్వామి కూడా కుబేరునికి భయపడి ఇక్కడ వచ్చి ఇక్కడ కింద పాదాలు వదిలి పైన కొండ మీద తపస్సు చేసుకున్నారు. 40 రోజుల్లో తనకి టెన్షన్స్ అన్ని పోయాయి. గుబులు అంటే టెన్షన్. సో వెంకటేశ్వర స్వామికి టెన్షన్ పోయిన ప్రదేశం ఇది. సో ఇది చాలా విశిష్టమైన ప్రదేశము. తిరుపతి నుంచి స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. అంత మంచి ప్రదేశము. ఇక్కడ పిల్లలు కూడా సండే రోజు అలా వస్తే ట్రెక్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కింద టెంపుల్ లోనే ఉన్నాం. ఇప్పుడు పైకి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి 1.5 hours 2 hours లో పైకి వెళ్ళి కిందకి రావచ్చు. సో అది మొత్తం కొండ లోపల ఉంటుంది స్వామివారు ఎక్కడ తపస్సు చేసుకున్నారు అనేది. ఇక్కడ అయితే ప్రతిరోజు అఖండ దీపం వెలుగుతూ ఉంటది. ఇక్కడ చూసారండి మనము అక్కడ స్వామివారికి 2 పాదుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ పాదుకలు వదిలేస్తారు కాబట్టి ఇక్కడ దీపం దండం పెట్టుకున్న తర్వాత వెంటనే పాదుకలతో మనకు 2 కొడతారు వెనక నుంచి. పాదుకలతో కొట్టడం ఎందుకంటే మనకి జీవితంలో ఉన్న తప్పులన్నీ పోయి దేవుడు మనల్ని బ్లెస్ చేసినట్టు. అలానే ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా 2-3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ ముందే మనం బుక్ చేసుకుంటే పెళ్లిళ్ళకి కానివ్వండి, అన్నప్రాసనలు, తర్వాత నామకరణాలు అలాంటి ఫంక్షన్స్ కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. గుగులు వెంకటేశ్వర స్వామిని కొంతమంది గుబులు అంటే అదే టెన్షన్ నే బుగులు అలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా అంటారు. ఇదైతే చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం పేరు. అలానే ఇక్కడ పెళ్లిళ్ళు శుభకార్యాలతో పాటు మనం చిన్నపిల్లలకి వెంట్రుకలు తీపియడం కానీ ఇలాంటివి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా ఇది చాలా ప్రసిద్ధమైనది. ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లలో కల్లా ఈ టెంపుల్ చాలా మెయిన్ టెంపుల్. తెలంగాణలో ఈ తిరుపతిని 2వ తిరుపతిగా పేర్కొంటారు. ఇక్కడ అందరూ చిన్న తిరుపతి లాగా దీన్ని కొలుస్తూ ఉంటారు. అంత దూరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనందరికీ చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్ గా మనం అప్పు తీసుకోవడమే కాదు, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా బ్యాంక్ లో నుంచి కూడా లోన్ తీసుకుంటాము. అది కూడా అప్పు కిందకే సమానం కదా. సో అలాంటి అప్పులన్నీ తీరాలి, మనం ప్రశాంతంగా బతకాలి అంటే, మనలో ఉన్న భూములు పోవాలి అనుకుంటే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి మనం దర్శనం చేసుకుంటే అవన్నీ తీరుతాయని చెప్పి ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసము. సో తప్పకుండా మీరు కూడా ఈ టెంపుల్కి రండి. జస్ట్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ అండ్ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఎక్కడ ఏమంటారు ఆయాసపడేది ఏమీ లేదు. అన్న టెంపుల్ టైమింగ్స్ చెప్పన్నా. పొద్దున్న 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు. 6 గంటల నుంచి 12:30 వరకు. మళ్ళా 3:30 నుండి 7 గంటల వరకు. 3:30 నుంచి 7 వరకు. మళ్ళా ఆదివారాల రోజు ఏమన్నా ఫుల్ డే ఉంటుందా? ఫుల్ డే అంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1:30, 2 అవుతుంది. ఓకే. ఈ టైం శనివారం, ఆదివారం నేను 3 రోజులు శుక్ర శనివారం బాగుంటుంది పబ్లిక్. ఇప్పుడు మనం కింద టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది, ఇలా ఎక్కాల్సి ఉంటుంది. అవును, గుచ్చుకుంటాయి. చెప్పులు వేసుకొని పైకి వెళ్ళకూడదు. చెప్పులు వేసుకొని కూడా వెళ్తూ ఉంటారు, కానీ దేవుడి దగ్గర కాబట్టి మేము చెప్పులు తీసేసి నడుస్తా ఉన్నాము. ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో చేతిలో ప్యాకెట్లు, హ్యాండ్ బ్యాగ్లు ఇట్లాంటివన్నీ వేసుకొని వచ్చినాం అనుకో లాగేసుకుంటాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు హెవీగా కూడా అయిపోతాయి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే లాక్డౌన్ వల్ల తర్వాత చాలా రోజులకి టెంపుల్స్ ఓపెన్ చేయడం, బయటకి పబ్లిక్ ఎక్కువ రాకపోవడం వల్ల ఈ స్టెప్స్ అన్ని కూడా కొంచెం చెత్తగా అయిపోయి ఉన్నాయి. చెట్లన్నీ కింద పడిపోయి కొంచెం ముళ్ళతోటి అలా ఉన్నాయి. మామూలుగా అయితే ఇంకా కొంచెం నీట్గా ఉండేది. సో ఇప్పుడు మనం ఎటు నుంచి అయితే పైకి వెళ్తాము, అటు నుంచి మళ్ళీ కిందకి రావాలి. సో ఇక్కడ ఎక్కువ కోతులు ఉంటాయి కాబట్టి కట్టె తీసుకొని వెళ్ళడం బెటర్. ముందు ఒక ఆయన కట్టె తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి మేము పట్టుకోలేదు. సో ఒకరే ఇద్దరే వస్తున్నారు. మాకు వెళ్ళాలంటే భయము అంటే కింద అడిగితే మనకి ఎవరైనా పర్సన్ని అరేంజ్ చేస్తారు. సో వాళ్ళని అడిగి వాళ్ళు మనతో పాటు హెల్ప్కి వస్తారు. అప్పుడు మనకి టెన్షన్ ఉండదు.
ఓ చాలా ఇక్కడ బల్లీలు కూడా ఉంటాయంట. అవునా? అవును. ఇంకా ఇంకా పాములు ఉండవా? పాములు ఉండవా? ఉంటాయి కానీ అవి రావంట. మనం చూసి మన మాటలు సౌండ్ వినేసరికి అవి భయపడి షేక్ అయిపోతుంది. మనం బల్లీలు చూసి ఎలా వణుకుతామో అవన్నీ వెళ్ళిపోతాము. బల్లి తినేసి వాడ వెంకటరమణ చాలా మంది పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంటారు కదా. అలాంటి పిల్లలందరినీ తీసుకొచ్చేసారు అనుకోండి, కింద మనం దేవుడి దర్శనం చేసుకోవచ్చు, పిల్లలందరినీ పైకి పంపించేయచ్చు ట్రెక్కింగ్కి. నస అవుతుందనా? అప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, ఫిజికల్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, లేకపోతే మామూలు ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది. ఇలాంటి స్టెప్స్ లో ఎక్కాలంటే బాగా బాధ ఉంటుంది కదా, ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి కూడా. పేరెంట్స్ బాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే పైకి ఎక్కుతున్నామో మళ్ళీ అలానే దిగాలి. అదే బెటర్. మళ్ళీ పైకి స్టెప్స్ ఉండవు. రాయలు ఎక్కడం కొంచెం ఈజీ, చెప్తే ఎక్కడం. రాయలు వచ్చేస్తున్నాయి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ మనకి దారంబడి ఇలా ఆరో మార్క్స్ ఉంటాయి, అంటే తెలియని వాళ్ళు. ఇప్పుడు మనకేమో అతను గైడ్ చేస్తున్నాడు కాబట్టి తెలుస్తుంది ఎలా వెళ్ళాలో, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ ఆరో మార్క్స్ ని గుర్తుపెట్టుకొని పైకి వెళ్ళిపోతా ఉండాలి. రాను స్టెప్స్ మరి ఇంకా స్టెప్స్ లాగా ఉండవు, జస్ట్ ఇట్లా ఉన్నాయి చూసారా రాళ్ళు, కొంచెం కష్టం. చూడు పాప ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలి. ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది చూడండి, స్టెప్స్ అన్ని వర్షాలకి అలా పడిపోయినట్టున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఇంకా వర్షాకాలంలో వస్తే ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్టెప్స్ మీద నుంచి మనం వచ్చే దారిలో ఎక్కడ కూడా ముళ్ళు లేవు, కాకపోతే రాళ్ళన్నీ పగిలిపోయి ఉండడం వల్ల కుచ్చుకుంటా ఉంటాయి ఇలాంటివి. కాకపోతే ముళ్ళులు కానీ కంపలు కానీ ఇలాంటివి ఎక్కడా లేవు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. నార్మల్గా అయితే హాఫ్ అన్ అవర్లో పైకి వెళ్ళిపోతాము, హాఫ్ అన్ అవర్లో కిందకి దిగేస్తాము, కానీ మనం ఎక్కడానికి దిగడానికి గంట పట్టచ్చు. స్లోగా ఎక్కితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మేము మధ్యాహ్నం ఎండ టైంలో ఉన్నాం, లైక్ 1:30 2 o'clock అవుతుంది. ఇప్పుడు చూసారంటే ఎక్కడ ఎండ లేదు, మనకి నీడ ఉంది ఫుల్గా. రెండు పక్కల చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది, కూల్గా ప్రకృతి మధ్యలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం ఇది ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే చాలా పెద్ద కొండ, దాని మీద నామాలు ఉంటాయి పైన, దాన్ని నామాల గుట్ట అంటారు. దాని వెనకాల అందరు దీపాలు పెడుతూ ఉంటారంట. ఇక్కడ ఊర్లో జనాలు ఎక్కువ మంది వచ్చి పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు పడుతుందంట. ప్రస్తుతానికి మనం అక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ దేవుడు ఎక్కడైతే ధ్యానం చేసుకున్నారో, తపస్సు చేసుకున్నారో అక్కడికి మటుకే మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూసారు కదా రాళ్ళు, ఇంకా స్టెప్స్ అయితే ఇంకా పైదాకా స్టెప్స్ ఉండవు, పాకడమే. ఇలా బేబీ లాగా పాకాలి మనం. ఇప్పుడు ఇలా రాళ్ళల్లో నుంచి వెళ్ళాలి.
దానికి బట్టి మనకు అలా ఆరో మార్క్స్ ఉంటాయి. సో మనం రూట్ తప్పుకోకుండా మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కూడా అవి చూసుకుంటూ జాగ్రత్తగా రావాలి. మార్నింగ్ టైంలో అయితే మనకి చాలా మంది తోడు ఉంటారు వెళ్ళడానికి రావడానికి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మేము మాత్రమే వెళ్తా ఉన్నాము. అయ్యో ఈ మౌంటైన్ ఎక్కాలి. అక్క సందులు కూడా ఉంటాయి వెళ్ళడానికి. అయినా చూస్తే కరెక్ట్. కొంచెం దూరం వచ్చినాక మెట్లు కూడా లేవు. ఈ కొండల మధ్యలో ఇలా పాక్కుంటే వెళ్ళాల్సి ఉంటుంది. కాలు పెడితే స్కిడ్ అయిపోతాము. జాగ్రత్తగా చాలా ఎక్కాల్సి ఉంటుంది. కట్టు కూడా తీసుకోవచ్చు. కట్టే హెల్ప్ గ్రిప్ లాగా ఎవరికైతే స్కిడ్డీ లెగ్స్ ఉన్నాయో. స్కిడ్డీ అయిపోతుంది. స్కిడ్డీ స్లో కొంచెం రెస్ట్ తీసుకుంటారా? నో రెస్టింగ్. రెస్ట్ తీసుకుంటే ఇంకా ఆయాసం వస్తుంది. సో ఇక్కడ మధ్యలో ముళ్ళులు ఉండవు, స్టెమ్స్ ఉంటాయి, గుచ్చుకుపోతాయి మొత్తానికి. ఇంతకు ముందు మా బాబు బల్లిని చూసి పులి అని చెప్పాడు, భయపడ్డాడు కదా. లే బల్లి అన్నాను, నీకే పులి అంటే అన్నాను. అక్కడ పైకి వచ్చేసావు కదా, బల్లీలు ఎక్కడ చూస్తూ ఉంటాయండి ఇక్కడ. ఎక్కువ బల్లే. అందుకే మేము ఇద్దరం బల్లిని చూసి ఎవరైనా భయపడతారా? పులిని చూసి భయపడతారు కానీ మేము పులులకు భయపడం, బల్లిని పడుతుంది. ఆపోజిట్, వీఆర్ ఆపోజిట్. అయిపోయి. సో ఆల్మోస్ట్ హాఫ్ చెప్పాను కదా ముందే. హాఫ్ రోడ్ అంతా చెప్తున్నాయి బాగా. హాఫ్ రోడ్ అంతా వచ్చినాం కదా. ఇలానే చుట్టూ చూసారంటే కొండలు మధ్యలో మేమున్నాము. ఇప్పుడు చెప్పండి. ఎలా ఎక్కామో మళ్ళీ అలానే దిగాలి. అదే ఎనర్జీతో కిందకి వెళ్ళాలి. అప్పుడు ఎనర్జీ వస్తుంది. మెట్ల మీద అయితే వస్తుంది. హాయ్ ఐష్ పాప. ప్లీజ్ రా. అమ్మా దొరికింది. అవును, రాయిలా కలిసిపోయింది అది. చూసారా అక్కడ నల్లగా ఒకటి ఉంచుంది, అదే. ఇప్పుడు ఈ సాంగ్ అంటే సైరా సాంగ్ పాడండి. స్టార్టింగ్ లిరిక్ నమస్తే నీకు అనగా మధ్య మధ్యలో చెట్టు కూడా ఫస్ట్ కొన్ని చోట్ల చెట్లు కూడా పాములు లాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 75% పైకి వచ్చాము. ఇంకా 25% పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మంచి కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇలా చుట్టూ చూస్తే అక్కడ మనకి గన్పూర్ చెరువు ఫుల్ నిండిపోయింది. చుట్టూ పచ్చని పొలాలు. ఎక్కడ చూసినా ఇప్పుడే పైరు వేస్తున్నట్టున్నారు. పొలాల్లో మధ్యలో మొత్తం వరి పైరు నీళ్ళన్నీ పోసి నార వేస్తున్నట్టున్నారు. చుట్టూ చెట్లు మధ్యలో నాటేస్తా అన్నారంట. అందుకని మొత్తం వాటర్ తోటి ఫుల్ కలకల్లాడుతూ ఉంది. ఇక్కడ వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు, నిండిపోయి ఉన్నాయి చెరువులన్నీ. వర్షాకాలంలో వస్తే ఇవి కూడా ఫుల్ పచ్చగా ఉంటాయి చెట్లు. కొంచెం ఎండ వల్ల కొంచెం ఎండిపోయినట్టుంది. ఇవి చిగురిస్తా ఉన్నాయి చూడండి. ఉగాది వచ్చేసరికి ఈ చెట్లు మళ్ళీ మంచిగా ఫుల్ గ్రీన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మనం శ్రావణ మాసం పచ్చగా ఉంటుందా అంకుల్?
మీరు రోజు వస్తా ఉంటారా ఇక్కడికి? ఎవరైనా వస్తా ఉంటే తీసుకుపోయి మళ్ళీ పోతులు వేస్తా ఉంటారా? ఓకే. ఆ పైకి ఎక్కుతారా మీరు ఆ దీపం పెట్టే దగ్గరికి? ఎక్కువ మంది శనివారం వస్తూ ఉంటారా? ఎక్కువ జనాలు శనివారం రోజు వస్తారు. అంటే శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జన్మ నక్షత్రము విశిష్టమైన పూజలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ వస్తూ ఉంటారు. అప్పుడైతే మనకి చాలా సరదాగా ఉంటది. పుగుల్ వెంకటేశ్వర స్వామి. ఏం చేస్తున్నావు ఐషా నువ్వు? ఏదో చేసావు ఇప్పటిదాకా? నాకు వేరేదేదో చేశాడు అక్క. సరే వెళ్దామా ఇంకా పైకి? చిన్నగా చిన్నగా మట్టి జారుతుంది. ఇక్కడ మట్టి కూడా చాలా ఆయిల్గా ఉంది, జారిపోతుంది. ఇంకా వర్షాకాలంలో వస్తే ఇంకా బుడద బుడద ఉంటది. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా స్కిటీగా ఉంటుంది. గ్రీన్ గా ఉంటది కానీ చాలా బుడద బుడదగా ఉంటుంది. రే మామూలుగా నడవరా అనుకో. I do not fall. పొద్దున 6 o'clock కల్లా ఇక్కడికి వచ్చేలాగా వచ్చామనుకోండి 7:30, 8 లోపు సూపర్ గా కిందకి కూడా అనుకుంటాం. చాలా బాగుంటది ట్రెక్కింగ్. ఇక్కడ చూడండి మనకి ఆరో మార్క్ ఉంది. ఇక్కడ కూడా ఆ ఆరో మార్క్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. వస్తారు పద. వాళ్ళిద్దరు చిన్న వస్తారు. ఆల్మోస్ట్ వచ్చేసాం విషయం. ఆల్మోస్ట్ కాదు, ఫుల్ ఇంకా చాలా అంటే బాగుంటుంది. ఇంకా చాలా ఉంది. రాయల్ కూడా ఫుల్ ఉంది. రాయల్ అప్పుడు స్టెప్స్ కూడా ఉండేవి కాదు, ఇప్పుడే స్టెప్స్ పెట్టారు. అప్పుడు కింద అప్పుడు రాయలతోనే కదా వెంకటేశ్వరుడు వచ్చాడు. అవును, ఇప్పుడే వెంకటేశ్వర స్వామి వచ్చినప్పటి గురించి చెప్తున్నావా నాయన నువ్వు? ఇప్పుడే స్టెప్స్ పెట్టారు. అప్పుడైతే నడుచుకుంటూ వచ్చేసారు వెంకటేశ్వర స్వామి రాళ్ళల్లో. ఇగో ఆల్మోస్ట్ వచ్చేసాము. అదే గుహ మనం వెళ్ళాల్సింది. అంత చిన్న గడ్డి, ఆ చిన్న గుహలోకి వెళ్ళాలి ఇప్పుడు మనము. మేము ఎవరం పట్టకపోయినా మా యశో కూడా పడతాడు, పంపించేస్తాం లోపలికి. అంతే. అమ్మాయి కిందకి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు ఎలా అయితే పైకి వస్తున్నామో అలానే కిందకి వెళ్ళాలి. ఇంకొక మార్గం ఏం లేదు. నేను మాత్రం జాడచ్చు మంచిగా. సాయంత్రం పూట పెట్టుకోబాకండి, ఎప్పుడు మధ్యాహ్నం లోపే టెంపుల్కి వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే సాయంత్రం బల్లీలు రావచ్చు, ఎలుకలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ. నువ్వు బల్లులు కలిగలిగే బాగుంటావురా. చీకట్లో ఎలా నడుస్తారు, భయం వేస్తుంది కదా. స్కిడ్డిగా కూడా ఉన్నాయి రాయలు కూడా. కాబట్టి వెళ్తున్నప్పుడే రావాలి. బల్లులకి అలకలకి ఎవరు భయపడరు, నీలాంటి వాళ్ళు తప్ప. పాములు కూడా ఉన్నాయమ్మా. ఓకే, వచ్చేసాం. ఇదే గుహ. ఈ దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటాయి. ఎక్కడానికి ఏమి ఉండదు. సోర్సెస్ సో ఈజీ టు ఎక్కి వెళ్ళాలి. నాకు చాలా ఈజీ ఎక్కడానికి. నువ్వంటే చిన్నోడు ఎవరా? ఐ హావ్ క్రిపీ లెగ్స్. ఓ మై గాడ్, రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 3 నామాలు ఉన్నాయి. మనకి కిందకి కనబడతా ఉంటాయి ఆ నామాలు. ఇక్కడ ఆ నామాలు చూడగానే మనం గుహ దగ్గరకు వచ్చేసామని గుర్తు మనకి. ఆంజనేయ స్వామికి మీద ఇంకా పెద్దగా ఉంటాయి నామాలు. ఇవేమో చిన్న నామాలు, గుహ దగ్గర ఉండే నామాలు ఇవి. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసాం. అమ్మా మా ఇదేనా అమ్మ గుహ? గుహ
లేకపోతే ఇంకో ప్లేస్ ఉందా? ఇగో ఆ పైకి వెళ్ళాలి, అదే గుహ. కొండల మధ్యలో గుహ ఉంది. చలో చలో. ఏ పైకి అమ్మా? ఆ పైకా? అక్కడ వెంకటేశ్వరుడు మారం. ఇది వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తున్న చోట. అదిగోండా దాని లోపలికి వెళ్ళి తపస్సు చేశాడు. అక్కడికి మించి ఇంకా లోపలికి వెళ్ళలేము. యశో వెళ్ళడమే గ్రేట్, ఎందుకంటే వాడు చాలా చిన్న పిల్లోడు కాబట్టి. ఇదిగోండి ఇక్కడ దేవుడు తపస్సు చేసుకున్న ప్రదేశము. ఈ చిన్న గుహలోకి దేవుడు మనుషులు ఎవరికి కనపడకుండా ప్రశాంతంగా పైకొచ్చి తపస్సు చేసుకున్నారు. 40 రోజుల పాటు ఇక్కడే ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయన పాదాలు కింద ఉన్నాయి ఇప్పటికీ, అవి మనం దండం పెట్టుకుంటూ ఉన్నాము. అలానే 40 రోజుల పాటు అఖండ దీపం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకుంటే మన కష్టాలన్నీ కూడా తీర్చేస్తాడు. ఇది చాలా చిన్న స్వరంగం లాగా ఉంది చూడండి. ఇది చాలా కష్టతరమైన దారి, రావడానికి కూడా పిల్లలు మాత్రం ఈజీగా వెళ్ళగలరు. అమ్మా ఏడుకుంటారు పడా, చూసారా? అవునమ్మా, ఇక్కడ విగ్రహాలు పగిలిపోయి ఉన్నాయండి దేవుడిది. ఇంకా లోపలికి ఏదో చిన్న సొరంగం లాగా ఉంది, ఇక్కడ దాకానే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ దీపం పెట్టేసి వెళ్ళినట్టున్నారు, అఖండ దీపం వెలుగుతుంది, దాన్ని మనం వెలిగించాము ఇప్పుడు. సో ఓకే ఓకే, ఆల్మోస్ట్ గంట పాటు ట్రెక్కింగ్ చేస్తే పైకి వచ్చి మనం ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. నమో నారాయణాయనమా. చుట్టూ కొండ మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. సో మళ్ళీ ఇలానే మనకి కిందికి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేసేయండి, ఇప్పుడు దిగేటప్పుడు ఎటు నుంచి పట్టేస్తుందా అర్థం కావట్లే. కొండలు వాడు అక్కడ కాలేదు, జాగ్రత్త గ్రిప్ ఉందా? ఓకే ఓకే, ఇంకా అంతే అంతే, కొంచెం కిందకి. అమ్మయ్య, పిల్లలైతే ఈజీగా ఎక్కేస్తారు. ఇప్పుడు రావాలంటే ఇంకొంచెం సన్నగా అయి రావాలి, అప్పుడు ఈజీగా పడతాం లోపలికి. మర్రి చెట్టు కింద పెద్ద కొండలో గుహలో దేవుడు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. అండ్ దేవుడు తపస్సు చేసుకున్నప్పుడు దేవుడిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ దేవతామూర్తులు దేవుడి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చిన్న చిన్న శిల్పాలు చెక్కారు చూడండి. ఇక్కడ అక్కడ ఒక చిన్న కొండలాగా ఉంది, అదేంటంటే గరుత్మంతుడు అంట. ఇక్కడ గరుడ వాహనం పైన దేవుడు వచ్చి ఉంటాడు కాబట్టి గరుత్మంతుడు ఇక్కడ పైన కింద ఉన్నారు. దేవుడు పైన గుడిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు దేవుడికి కాపలాగా. అలానే వీళ్ళందరూ కూడా దేవతా ఋషులందరూ కూడా దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ 3 నామాలు కూడా ఉన్నాయి చూడండి. సేమ్ మళ్ళీ మనం ఎలా అయితే ఎక్కామో అలానే దిగాలి. వచ్చే దారిలో చాలా వరకు మనకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్, లేస్ ప్యాకెట్స్, కవర్స్ ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. సో అట్లీస్ట్ మనం భూమి మీద ఎలాగో మనం తిరిగే చోట్ల అంతా పర్యావరణాన్ని పాడు చేసేస్తా ఉన్నాము, ప్రకృతిని కాపాడుకోవట్లేదు. అట్లీస్ట్ ఈ కొండల మీదకి వచ్చేదే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి. ఇలాంటి వాటిపైన మీరు ఇలాంటి వాటి చోటుకు వచ్చినప్పుడైనా జాగ్రత్తగా ఇది వాటర్ తాగేసిన తర్వాత బరువు ఎలాగో ఉండదు కదండి, కిందకి తీసుకొని వెళ్ళి పడేస్తే సరిపోతుంది. పైన ఇలా అంతా డస్ట్ అంతా పడేయకండి, దీనివల్ల అడవి కూడా పాడైపోతుంది. గుహల్లోకి వచ్చే వాళ్ళు కూడా తక్కువైపోతారు. చూసారా, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ భూమిలోకి ఇంకిపోయి ఇక్కడ నుంచి వాటర్ పైన నుంచి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి కవర్ పడేశారు, ఆ కవర్ చూడండి అతుక్కుపోయింది లోపలికి మట్టిలోకి. ఇప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అంతా ఏమైపోతుంది, అక్కడ ఆగిపోతాయి. దానివల్ల మనకి అదేమంటారు వాటర్ పోక తెంపుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాము. ఇక్కడ చూడండి కవర్లు, మరి దారుణం గుట్కా ప్యాకెట్లు కూడా పడేసిండ్రు ఎవడో వెదవలు అయితే. ఇక్కడంతా చూడండి కవర్లు ఇవన్నీ అలా పడేశారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుడు కింద గురువుగారు చెప్పినట్టు 16 కళలు ఉంటాయి, 15 కళలు అందరికీ వస్తాయి, కానీ 16వ కళ చాలా గొప్పది, అది అందరికీ రాదు. అదే ధైర్యము. మనము 1 అవర్ పాటు పైకి ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాము, నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడ రాగానే మనకు ఒక ధైర్యం వచ్చింది. అప్పులు దేవుడు తీరుస్తాడో లేదో తెలియదు, కానీ
మనం చేసుకున్నవి మనమే తీర్చుకోవాలి. సో ఆ తీర్చుకునే ధైర్యాన్నైనా దేవుడు ఇస్తాడు అని నమ్మొచ్చు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేన్నైనా సాధించగలము, ఇవన్నీ మనం తీర్చుకోగలము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకి ఒక ధైర్యం వస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళడానికి. ఇక్కడ పైన ఇంత పైకి వచ్చి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇక్కడ ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుంటే కూడా మనకి ఏదో తెలియని ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అలానే చాలా ధైర్యంతో మనం రేపటి పనులు చేసుకోవడానికి, రేపటి రోజుకి ఒక పాజిటివ్ తోటి మనం ఏదైనా సాధించవచ్చు అన్న ధైర్యంతో ముందుకు వెళ్తామన్న నమ్మకంతో ఇక్కడ నుంచి వెళ్తాము. సో ఇప్పుడు ఎలా అయితే పైకి వచ్చామో అలానే మళ్ళీ కిందకి వెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా వీలైనప్పుడు ఏ సండేనో సాటర్డేనో మీరు కూడా ఈ టెంపుల్కి రండి. ఇది చాలా దగ్గర కాబట్టి మనకి ఇక్కడికి బస్ సౌకర్యం ఉంది, అలానే ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. ట్రైన్లో గాన్పూర్ దాకా రావచ్చు, గాన్పూర్ నుంచి మళ్ళీ మనం బస్లో రావచ్చు. కార్లో వచ్చే వాళ్ళకైతే ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వచ్చేసేయచ్చు మనము. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించండి. అలానే పైకి తపస్సు చేసుకున్న ప్లేస్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నిహారిక టాక్స్.